పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియులారా, సామాన్య కాలపు 29వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము వచనములు 3 నుంచి. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకున్నటకై ఈమెకు న్యాయం చేకూర్చెదను అని తలంచెను. ప్రియులారా, నేటి తరానికి నాటి తరానికి తేడా ఏమిటంటే, ఆనాటి కాలంలో ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, ప్రజలు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని జవాబు కొరకై వారు ఎదురు చూస్తూ ఉండేవారు. నిరీక్షణతో వారు వేంచేస్తూ ఉండేవారు. అందుకే నాటి తరానికి నేటి తరానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. ఆనాటి కాలంలో దేని గురించైనా వారు విన్నవించుకుంటే నెలల కొలది, సంవత్సరాల కొలది వారు ఎదురు చూస్తూ, ఆలస్యమైన అన్యాయం చేయడు నా దేవుడు అని వారు ఎదురు చూస్తూ ఆ యొక్క అద్భుతాలను, ఆశీర్వాదాలను పొందేవారు ఆనాటి విశ్వాసులు. నేటి విశ్వాసులమైనటువంటి మనము ఏ విధంగా ఉన్నామంటే, ఇప్పుడు విన్నవిస్తే వెంటనే జరిగిపోతూ ఉండాలి. అది ఏమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలాగైనా సరే మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే ఫలించాలి, ఫలితమును ఇవ్వాలి. లేకపోతే మనం విశ్వసించేటటువంటి దేవుడు కాదని, మన విశ్వాసం కాదని, మన భక్తి కాదని అని చెప్పేసి మనము ఎద్దేవా చేస్తూ ఉంటాము. ప్రియులారా, చూడండి, ఈనాటి పట్టణంలో ఆ విధవరాలు ఆ వ్యక్తిని అడుగుతూనే ఉంది, మొర పెడుతూనే ఉంది, విసగిస్తూనే ఉంది. అతను వినినా వినకపోయినా, పట్టించుకోకపోయినా, ఆమెను చూసినా చూడకపోయినా, ఆమె వైపు ఆయన కన్నులను ఎత్తి అమ్మ అని పిలిచినా పిలవకపోయినా, ఆమె మాత్రము తను కావాల్సినది పొందుకునేంత వరకు ఆ వ్యక్తిని ఆమె వెంబడిస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది, నిరీక్షణతో వేంచేస్తూనే ఉంది. చివరికి ఆమె విసిగిపోయి ఆమెకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆయన ఆమెకు నెరవేర్చాడు. ఆ విధంగా ఉండాలండి మన భక్తి, మన మొర, మన ప్రార్థన, మన ఉద్దేశం, మన విన్నపం అన్నీ కూడా విశ్వాసముతో నాకు నా జీవితంలో జరుగుతాయి, అనుగ్రహిస్తాడు, పొందుపరుస్తాడు, సకాలంలో సమకాలీన సమయంలో నాకు అన్నీ కూడా నెరవేర్చబడతాయి అని ఆమె ఏ విధంగానైతే ఆలోచించుకొని వెంటపడిందో, మనము కూడా అటువంటి విశ్వాసాన్ని మనము ఆలింగనపరుచుకోవాలి. అంతేకాని వెంటనే వెంబడే తక్షణమే నాకు అన్ని జరిగిపోవాలి
అన్నీ కలగాలి, అన్నీ ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు ప్రియులారా. అందుకే చూడండి, మోషే గారు ఎదురు చూడలేదా కుమారుని కోసం? సారామ్మ ఎదురు చూడలేదా కుమారుని కోసం? రెబెకా అమ్మ, రేచల్ వీళ్ళందరూ కూడా ఎదురు చూడలేదా సంతానం కోసము? 40 ఏళ్ళు ఆయన రాజభవనంలో ఉండి, 40 ఏళ్ళు అరణ్యంలో ఉండి, 40 ఏళ్ళు ఆయన ఇజ్రాయేలు ప్రజలను మోషే గారు నడిపించలేదా? అలాని ఆలస్యం చేస్తున్నాడులే అని చెప్పేసి అన్యాయం ఏమైనా చేశాడు వీళ్ళందరికీ? అనామకురైనటువంటి ఎస్తేరమ్మ ఆమెకు అన్యాయం చేశాడా? ఆశీర్వదించాడా? రూతమ్మను అన్యాయం చేశాడా? ఆమెకు ఆశీర్వదించాడా? చూడండి ప్రియులారా, ఎంతోమంది దైవ భక్తులు, దైవ విశ్వాసులు ఆలస్యంలో అద్భుతం ఉంది, ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు నా దేవుడు అని చెప్పేసి వారందరూ కూడా నడుం బిగించుకున్నారు. వారి యొక్క విశ్వాసంలో వారు ఎప్పుడు కూడా సన్నగిల్లలేదు. వారు వెంబడిస్తూనే ఉన్నారు, ప్రార్థించుకుంటూనే ఉన్నారు, ప్రార్థనలు లీనమైపోయారు. మరి ఈ రోజున నీవు, నేను, మన అందరము కూడా ఎటువంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాము? ఎటువంటి భక్తిని మనము కనపరుస్తున్నాము? ఎటువంటి క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాము అని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులారా. అందుకే దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి విన్నవించుకో. ప్రభువా నాకు అనుగ్రహించు, ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నేను ఒక పాపినయ్యా, నాకు ఏమీ లేదయ్యా, ఇదిగో ఈ కొరతతో నేను ఉన్నాను, ఇదిగో ఈ యొక్క అభాగ్యముతో నేను ఉన్నాను, అయోగ్యతతో నేను ఉన్నాను, నాపై దయ ఉంచి నన్ను కనుకరించి నా ప్రార్థనను ఆలకించి నన్ను ఆదుకోవయ్యా అని చెప్పేసి మనం పదే 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 ఆయనను అడుగుతూ ఉండాలి. ఏ విధంగా ఆయనను అడుగుతూ ఉండాలి అంటే ప్రియులారా, అందరం కూడా ఇప్పుడు 1 తెస్సలోనిక 5:17 చదువుకుంటే సదా ప్రార్థింపుడు అన్నటువంటి వచనాన్ని మనం అక్కడ వింటాం. సదా ప్రార్థించాలి, మనము పొందుకునేంత వరకు ప్రార్థించుకుంటూనే ఉండాలి. పొందిన తర్వాత కూడా ఆయనను మరవకుండా ఆయన దగ్గర మనము దీనులమై ఆయనను మనము చెంత చేరాలి. సదా ప్రార్థించండి. మీకు కష్టాలలో అయితేనేమి, బాధలలో అయితేనేమి, మిగతా ఏటివైనా వాటిలో మీకు ఏమైనా కొరత ఉంటే సదా ప్రార్థించుకో, సదా ప్రార్థిస్తూనే ఉండు. ఆ వితంతువు ఏ విధంగానైతే ఆయనను వెంబడించిందో, విసిగించిందో, దేవుణ్ణి నీవు కూడా విసిగించు, ఇబ్బంది పెట్టు దేవుణ్ణి. ప్రభువా నాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పేసి దేవుడు వారిని నువ్వు అడుగు, విన్నవించుకో, బ్రతుమాలుకో. నీ యొక్క నెరవేర్పు వచ్చేంత వరకు ప్రియులారా. అందుకే సదా ప్రార్థిస్తూనే ఉండాలి మనం, సదా మన ప్రార్థనలోనే ఉండాలి మనం. అందుకే మన దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం ఎవరికి చేయలేదు, చేయడు కూడా. అది మనము ఇప్పుడు కూడా మరవకూడదు. అదేవిధంగా మనందరం కూడా 1 పట్టణంలో చదువుకుంటే నిర్గమకాండము 17వ అధ్యాయము 8-13 వరకు చదువుకుంటే, చేతులెత్తి మోషే గారు ప్రార్థిస్తూ ఉండగా అమలేయుల మీద ఆయన గెలవలేదా? గెలుపును పొందలేదా? విజయోత్సవాన్ని ఆయన పొందలేదా? అలా అని దేవుణ్ణి ఆయన విసర్జించాడా? దేవుణ్ణి వదిలిపెట్టాడా? ప్రార్థనలో ఆయన లీనం కాలేదా? దేవుని విశ్వాసంలో ఆయన లీనం కాలేదా? మరి ప్రార్థన చేయుచుండగా యుద్ధాలను ఆయన గెలిచాడు. మరి అందరినీ కూడా ఆయన పటాపంచలు చేసేసి ఆయన గెలవలేదా? మోషే గారు చేతులెత్తి ప్రార్థించగా
ఆ మోషే గారి ప్రార్థనను దేవుడు వినలేదా? విన్నాడు కదా, ఆలోచించాడు కదా. మరి మనం కూడా మన భక్తిలో ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. కన్సిస్టెంట్ ప్రేయర్ షుడ్ బి దేర్. ప్రే అన్సీజన్లీ, ప్రార్థన చేస్తూనే ఉండు, విన్నవించుకుంటూనే ఉండు, మొరపెట్టుకుంటూనే ఉండు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా గొప్ప కార్యాలకు ఆయన పరిచయం చేస్తాడు. మనలను నిష్కారణముగా వదిలిపెట్టి మనను బాధ పెట్టేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనల్ని హింసించేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనపై ప్రతీకారం తీర్చుకునేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనలను త్రొక్కివేసివేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనల్ని అన్యాయముగా వదిలివేసి మీరు చావండి అని చెప్పేసి మనలాగా మాట్లాడేటటువంటి దేవుడు కానే కాదు మన దేవుడు. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు సదా ప్రార్థించే వారికి ఆయన చెరువలోనే ఉంటాడు. ఆయనను మొరపెట్టుకునే వారందరికీ కూడా ఆయన దగ్గరలోనే ఉంటాడు. ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఆయన అందరి మనవులను, అందరి విన్నపాలను ఆయన ఆలకిస్తూనే వింటూనే ఉంటాడు మన దేవుడు. కావున ప్రియులారా, మన అందరం కూడా నిరీక్షణతో ఆయన మేలులకి ఎదురు చూస్తూ ఉండాలి. ఏ విధంగానైతే ఆ విధవరాలు ఎదురు చూసిందో అదేవిధంగా మనందరం కూడా రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. సహనం, ఓర్పు అనేవి ప్రతి క్రైస్తవుడు కూడా దక్కించుకోవాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సర్వదా ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నీవు ఈ ఓర్పును ఎప్పుడైతే ఈ ఓర్పును నీవు కాదనుకుంటావో, సహనమును కాదనుకుంటావో, ఖచ్చితంగా నీవు దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేనటువంటి వారిగా నువ్వు మారిపోతావు. అందుకే సర్వదా ప్రార్థించే వారికి దేవుడి చెరువులోనే ఉంటాడు. కాబట్టి నీకు సహనం, ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. సహనం ఉన్నవారికి, ఓర్పు ఉన్నవారికి దేవుడు ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనలను అన్యాయంగా వదిలిపెట్టి వెళ్ళేటటువంటి దేవుడేం కాదు మన దేవుడు. అందుకే పౌలు గారు అంటున్నారు, సర్వదా నీవు ప్రార్థించు, సర్వదా నీ ఓర్పును, సహనమును నీవు అంటిపెట్టుకో నా ప్రియ బిడ్డ అని చెప్పేసి మన అందరికీ కూడా తేటతెల్లం చేస్తున్నాడు ప్రియులారా. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మనం ఏ విధంగా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాము? మరి ప్రార్థనలో ఆమె ఆయనను విసిగించలేదా? ఆయనను అడుగుతూనే ఉండలేదా? అడుగుతూ ఉన్నటువంటి ఆ స్త్రీకి ఆయన అనుగ్రహించలేదా? ఒక న్యాయాధిపతే ఆ విధవురాలికి అనుగ్రహిస్తే మనలను సృష్టించినటువంటి మన దేవుడు మనకు అనుగ్రహించడా? మన మనవులను వినడా? మన యొక్క మొరలను ఆయన చెవిలోకి తీసుకోడా? మరి ఎందుకు మనము అల్ప విశ్వాసంతో జీవిస్తున్నాము? మనం ఎందుకు అల్పంగా ఉంటున్నాము? మనం ఎందుకు ఆరకూరగా భక్తిని కనపరుస్తున్నాము? అదేవిధంగా మనందరం కూడా 2వ తిమోతి 3:14 చదువుకుంటే, నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను అని పునీత పౌలు గారు తిమోతితో అంటున్నారు. సాగిపో నీ విశ్వాసములో, నీ ప్రార్థనలో అని చెప్పేసి. నీకు తెలుసు నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావో నీకు తెలుసు తిమోతి. నీవు దృఢముగా
విశ్వసించునని అగు సత్యములు ఎందే నువ్వు సాగిపో, సత్యములందే నువ్వు సాగిపో, భక్తి ఎందే నువ్వు సాగిపో. వేటిని కూడా నువ్వు వదలొద్దు. వేటినైతే నువ్వు పొందుపరుచుకున్నావో, తెచ్చుకున్నావో, నేర్చుకున్నావో, బోధన ద్వారా తెలుసుకున్నావో, నీ ఇంటిలో ఉంచుకున్నావో, నీ హృదయంలో నాటుకున్నావో, వాటి అన్నిటినీ కూడా నీవు వదలకుండా సాగిపో వాటితో ముందుకు. భక్తి లేకుండా సాగిపో మాకు, వినే విధేయతలు లేకుండా సాగిపో మాకు. నువ్వు ఏటినైతే ఎవరి దగ్గర నుంచి అన్నిటిని పొందుకున్నావో వాటితో సహా నువ్వు సాగిపో. బయలుదేరు, పయనించు, ముందుకు సాగిపో. నీవు విశ్వాసంలో ఎప్పుడు కూడా నీవు పెళ్ళగిల్లిపో మాకు. విశ్వాసంలో నువ్వు ఎప్పుడు కూడా బలహీనుడవైపో మాకు. నీవు ఒక మాదిరిగా అందరికీ నిలబడాలి, నా మాదిరిగా నువ్వు ముందు తరాలకు నువ్వు అందరికి కనపడాలి తిమోతి అని చెప్పేసి పునీత పౌలు గారు తిమోతితో అంటున్నారు. ప్రియులారా, అందుకే మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని అన్నిటిని కూడా మనము వదులుకోకూడదు. వాటితోనే సాగిపోవాలి. వాటినే మనము అంటి పెట్టుకుని మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ప్రియులారా, అప్పుడే దేవాతి దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే లూకాసు సువార్త 18:8 చదువుకుంటే, దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని మీతో చెప్పుచున్నాను అని అల్ప విశ్వాసము చూడగలుగునా. చూడండి, అటువంటి విశ్వాసము నేను ఈ యొక్క యూదులలో చూడలేదు. ఆ విశ్వాసం వేరయ్యా, ఆమె యొక్క భక్తి వేరయ్యా. ఆమెకున్నటువంటి భక్తిని, విశ్వాసం నేను చూడగలనా అని శిష్యులతో ఆయన ప్రశ్న వేస్తున్నాడు. మరి నీ సమాధానం ఏమిటి, నా సమాధానం ఏమిటి? ఆరకోర విశ్వాసంతో జీవిస్తున్నటువంటి మనకు, అల్ప విశ్వాసంతో జీవిస్తున్నటువంటి మనకు, దేవునిపై అల్ప నమ్మకము ఉంచుకుంటూ అల్ప ప్రార్థనతో జీవిస్తున్నటువంటి మనపై ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న, నీకు తగునా? నీవు జీవించగలవా? నీవు ఉండగలవా? నువ్వు నిరీక్షణ పొందగలవా? ఆ స్త్రీ వలె, ఆ విధవరాలి వలె అని చెప్పేసి. మరి నీ సమాధానం ఏమిటి? మరి నా సమాధానం ఏమిటి? మరి మనందరి సమాధానం ఏమిటి ఆ ప్రశ్నకు? లేదు ప్రభు నేను ఉంటాను, నో. లేదు ప్రభు నేను జీవిస్తాను, నో. అందుకే మన కట్టుబాట్లు భక్తితో ఏ విధంగా ఉండాలంటే గట్టిగా ఉండాలి. మన విశ్వాసం గట్టిగా ఉండాలి. మన వినయ విధేయతలు అన్నీ కూడా గట్టిగా ఉండాలి. ఆ స్త్రీ వలె విడిచిపెట్టకూడదు. వి షుడ్ నాట్ లీవ్, వి షుడ్ నాట్ లెట్ గో థింగ్స్, లెట్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ అస్, లెట్ ఇట్ ట్రై, let it go along the way. మన విశ్వాసం, మన భక్తి, మనము, మన కుటుంబం అందరం కూడా విశ్వాస నావికలో జీవిస్తే ఖచ్చితంగా ఆ స్త్రీకి ఉన్నటువంటి భక్తిని మనం కూడా కనపరచగలము. కానీ నేటి సమాజం ఏ విధంగా ఉందంటే, ఏమిస్తారులే ఎక్కడ అని చెప్పేసి మనం ఎద్దేవా చేస్తూ ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. ఎద్దేవా చేస్తూ మోకరింపు చేస్తూ ఉంటాం. ఎద్దేవా చేస్తూ మనము కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా ఆలకించండి. కానీ ప్రియులారా అందరూ కూడా గమనించండి. కానీ ప్రియులారా మీరే ఆత్మ పరిశీలన చేసుకోనండి. నా భక్తి ఏ విధంగా ఉంది? మొరపెట్టి పొందుకున్నటువంటి స్త్రీ వలె ఉందా? మొరపెట్టుతూ అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి నా సాటి వారి వలె ఉందా అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులారా. అదేవిధంగా కొలెస్యులకు రాసినటువంటి లేఖ 4:2 చదువుకుంటే, ప్రార్థనలో నిబద్ధులై కృతజ్ఞతతో దానిలో జాగరూకులై యుండుడి. ప్రార్థనను పట్టుదలతో చేయుడు, ప్రార్థన చేయునప్పుడు జాగరూకతతో ఉండుడు. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలని పునీత పౌలు గారు కొలెస్యులకు రాస్తున్నాడు. పట్టుదలతో నువ్వు ఉండు.
పొందే వరకు పట్టుదలతో ఉండు. నీ భక్తిలో పట్టుదలతో ఉండు, నీ విశ్వాసంలో పట్టుదలతో ఉండు, నీ వైఖరిలో పట్టుదలతో ఉండు. దేవునిపై నమ్మకాన్ని నువ్వు పట్టుదలతో నీవు విశ్వసించు, నమ్మకం ఉంచు. ఆ పట్టుదలను, ఆ సహనమును, ఆ ఓర్పును, ఆ మొరను, ఆ విన్నపాలను, ఆ ఉద్దేశాలను నువ్వు ఎప్పుడు కూడా వదిలేసుకోమాకు. పట్టుదలతో పట్టుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నీకు మేలును కనపరుస్తాడు. నీ ఎప్పుడైతే ఈ పట్టుదలను వదిలిపెడతావో, ఆ పట్టును నువ్వు వదులుకుంటే దేవుని నుంచి నువ్వు విడిపోతావు అన్నమాట. అందుకే మన పట్టు ఆయనలో ఏ విధంగా ఉంటే చాలా దృఢంగా ఉండాలి, బలముగా ఉండాలి. అప్పుడే ఆయన మన మొరలను ఆలకిస్తాడు. మన భక్తి అంతా ఏ విధంగా ఉంటుందంటే పడతాం వదిలేస్తూ ఉంటాం, వదిలేస్తాం, వదిలేస్తాం. కానీ ఆశ్రయం మాత్రం పట్టుకున్నటువంటి ఆ యొక్క పట్టును వదలలేదు. ఆ పట్టులో ఎంత విశ్వాసం ఉందంటే, ఆ పట్టులో ఎంత దృఢత్వం ఉందంటే, ఆ పట్టులో ఎంత నమ్మకం ఉందంటే, ఆ న్యాయాధిపతి వచ్చి ఆమె మొరను ఆలకించి ఆమెకు కావాల్సిన అన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడంటే భయపడినటువంటి వాడు, ఇతరులు అంటే గౌరవం లేనటువంటి వాడు ఆశ్రయ మొరలను ఆలకించాడు అంటే దేవాతి దేవుడు మన మొరను ఆలకించడా? మన పట్టును ఆయన పట్టుకున్నటువంటి మన పట్టుదలలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మనను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రియ జనాంగమా, మీ అందరికీ కూడా ఈ ఆదివారం రోజున తల్లి శ్రీ సభ నొక్కి ఒక్కాయిస్తుంది. పట్టుదలతో ఉండు, పట్టుదలతో నీ క్రైస్తవ జీవితాన్ని జీవించు, పట్టుదలతో నీవు అన్నిటిని కూడా దేవునిలో అడుగు, పట్టుదలతో నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నీకు అన్ని సమకాలీన సమయంలో సమకూరుస్తాడు. పట్టుదలతో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి దేవుడు అన్యాయం చేయడు. అన్యాయం చేసిన దేవుడు కాదు మన దేవుడు. కావున ప్రియులారా, మన అందరం కూడా ఈ 29వ ఆదివారం రోజున ప్రభువా ఆ స్త్రీకి దయచేసినటువంటి ఆ పట్టుదల మొర ప్రార్థనను నాకు కూడా అనుగ్రహించండి అయ్యా, నా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా, నా కుటుంబానికి అనుగ్రహించండి అయ్యా, నా తోటి వారికి అనుగ్రహించండి అయ్యా, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా అనుగ్రహించి మా జీవితాలలో మాకు కావాల్సిన అన్నీ కూడా మేము పొందుకునేలా మమ్ములను మీరు 30 అంతులు గాను 60 అంతులు గాను 100 అంతులు గాను మమ్మల్ని దీవించండి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.